ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం వెలుగు మహిళా సమైక్య సభ్యులకు స్వయం సహాయక ఆర్థికాభివృద్ధి నిలువెత్తు రుణాలు ఇస్తున్నట్లు వెలుగు ఏపీఓ హరికృష్ణ వెల్లడి. పుంగనూరు మండల అభివృద్ధి కోసం గ్రీవెన్స్ డేలో ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం. పుంగనూరు పిహెచ్సి ఆధ్వర్యంలో మిజైల్స్, రూబెల్లా వ్యాధులకు వ్యాక్సినేషన్లు తదితర అంశాలపై అవగాహన సదస్సు. వార్తల్లోని వివరాలు. పుంగనూరు శ్రీశక్తి భవన్ లో సోమవారం స్థానిక మహిళా మండల సమైక్య సభ్యుల సర్వసభ్య సమావేశాన్ని వెలుగు ఏపీఎం హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వెలుగు ఏపీఎం హరికృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, మహిళలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని మహిళా సంఘాల వారు ముందుకు వెళ్లాలని సూచించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 698 సంఘాలకు 17,50,00,000 రూపాయల రుణాలను, స్త్రీ నిధి ద్వారా 284 సంఘాలకు 4,52,00,000 రుణ సదుపాయాన్ని మహిళా సభ్యులకు కల్పించడంతో పాటు మండలంలో 35 కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు ఇరువైపులా చెట్ల పెంపకం, 509 ఎకరాలలో మామిడి, అల్లనేరేడు, నిమ్మ, జామ, ఉద్యానవన పంటల పెంపకం చేపట్టడానికి మరియు 110 ఎకరాలలో పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటుకు ప్రభుత్వం మహిళా మండలి ద్వారా లక్ష్యాన్ని సాధించాలని కృషి చేస్తూ ఉందని, సంఘ సభ్యులందరూ ముందుకు వచ్చి ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సంఘాల అధ్యక్షురాలు భాగ్యమ్మ, కోశాధికారి రాధమ్మ, సిసిలు గంగోజీ, మునిరత్నం, సుగుణ, హేమలత, వెలుగు సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను పుంగనూరు రూరల్ మండలానికి టార్గెట్ 509 ఎకరాలు ఉద్యానవనాల పంటలను సాగు చేయడానికి లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మనం పనిచేస్తామని ఈ సమావేశంలో తీర్మానం చేసుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకు రుణాలు 695 సంఘాలకు 17,50,00,000 రూపాయలు రుణాలు ఇప్పించాలనేది లక్ష్యము. ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోవడానికి మనం ఈరోజు తీర్మానం చేసుకుంటాం. దాంతోపాటు శ్రీనిధి కింద 4,92,00,000 రుణాలు ఇవ్వాలనే లక్ష్యము, దాన్ని తీర్మానంగా తీసుకుంటాం. 110 ఎకరాలు పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసుకుని పచ్చగడ్డి కొరత లేకుండా గ్రామాలను నింపాలనేది మరొక ఉద్దేశం. ఆ దిశగా కూడా మనము లక్ష్యాన్ని చేరుకుంటాము. దీంతో పాటు మనకు ఈ అన్ని గ్రామ సమైక్యలు మరియు స్వయం సహాయక సంఘాలు పుస్తకాల నిర్వహణ, సంఘ సమావేశాలు సక్రమంగా జరిగే విధంగా పకడ్బందీ ప్రణాళికతో అన్ని స్థాయిలో సంఘ మిత్రాలు కానీ, కమ్యూనిటీ కోఆర్డినేటర్ సిసి కానీ, ఏపీఎం కానీ అన్ని రకాల సిబ్బంది కూడా ఆ దిశగా, అంటే సంఘాలను బలోపేతం చేయడానికి అవసరమైన పుస్తకాల నిర్వహణ మరియు ఈ సంఘ సమావేశాలు రెగ్యులర్గా జరగమనే అంశాల్లో ప్రధాన పాత్ర వహించి సంఘాలను నాలెడ్జ్ దిశగా తీసుకోవాలనేది ఈ సమావేశంలో తీర్మానంగా మనం తీసుకుంటాము. తదనంతరం మన సమైక్య ప్రతినిధులు అజెండా ప్రకారం సమావేశాన్ని నడిపిస్తూ ఉంటారు. పుంగనూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు నిర్వహించిన గ్రీవెన్స్ డేలో మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన సమస్యల ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారాలు చేయాలని సూచించారు. ఏవైనా జటిలమైన సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ప్రజా సమస్యల విషయంలో జాప్యం తగదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వారు 10 అంశాల మీద ప్రాధాన్యత తీసుకొని వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాటిల్లో ప్రతి మండలం కూడా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో కొన్ని లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా మరుగుదొడ్లు, మరి స్వచ్ఛ పంచాయతీ నిర్మాణం, అలాగే సిమెంట్ రోడ్లు, పంట సంజీవని కుంటలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మన మండలాన్ని ఒక అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళడానికి అని చెప్పి మనం కొన్ని ప్రణాళికలు నిర్దేశించుకున్నాం. అందులో భాగంగా మనం 7 పంచాయతీల్ని మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. వాటిల్లో కూడా
అన్ని ఇళ్లకు లెట్రిన్లు కట్టించి కంప్లీట్గా అక్టోబర్ 2వ తేదీ నాటికి వాటిని డిక్లేర్ చేయాలనే పథకంలో భాగంగా మనం కార్యదర్శులకి కొన్ని టార్గెట్స్ కూడా వీక్లీ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా 25 లెట్రిన్లకు తక్కువ లేకుండా మరి కొత్తవి ప్రారంభించడం, అలాగే ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి వాటిని 5 ప్రతిరోజు మనం కంప్లీట్ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అక్టోబర్ 2వ తేదీ నాటికి మనం మన టార్గెట్ని పూర్తి చేసుకుని స్వచ్ఛ పంచాయతీల్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి టార్గెట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సిమెంట్ రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం వారు ఇదివరకు మనకు 9.5 కోట్లు ఇవ్వటం జరిగింది. అవి గ్రామ పంచాయతీ నిధులతో టైఅప్ ఇవ్వటం జరిగింది. మళ్ళీ దానికి అదనంగా మళ్ళీ ఇప్పుడు ఎస్సీ సబ్ కాంటినెంట్ కింద 102 వర్కులకు గాను 2,50,00,000, అలాగే ఎస్టీ సబ్ కాంటినెంట్ కింద 34 వర్కులకు గాను 77 లక్షలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తి చేస్తే మన మండలం చాలా సుందరమైన మండలంగా తయారయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి దీనికి అందరూ సహకరించి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు అందరూ సహకరించి ఈ రోడ్లన్నీ కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కూడా కోరుకుంటున్నాం. దానికి సంబంధించి కూడా తగిన ఎన్విరాన్మెంట్ని మరి వాళ్ళకి తగిన ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వాల్సిందిగా సెక్రటరీని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల మన జిల్లాలో ప్రభుత్వం వారు నెలవారీ ఆస్తుల పంపిణీ అని ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే లబ్ధిదారులకు అసలు ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరికి వస్తున్నాయి, మరి అసలైన లబ్ధిదారులకు వస్తుందా, మరి వేరే వాళ్ళకి వెళ్తుందా, అసలు ఎవరికి ఇచ్చారు, ఎవరికి లేదు, ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ ప్రస్తుతం అమలులో ఉన్నాయి, ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియకుండా ఉంది అనే ఉద్దేశంతో అందరికీ తెలవాలని ఈ నెలవారీ ఆస్తుల పంపిణీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో అందరినీ భాగస్వాములను చేసి ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి లబ్ధి చెందుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మనం ఆ రోజు ప్రదర్శించి ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా పోయిన నెల నుంచి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా పోయిన నెలకు సంబంధించి మొదటి శనివారం నాడు సదుంలో మరి గౌరవ ఎమ్మెల్యే మరి గౌరవ ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క ఆస్తులు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ నెల కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆస్తుల పంపిణీ ఉంటుంది. అయితే వెన్యూ అంటే ఎక్కడ ఈ సభాస్థలి వేదికని ఇంకా ఖరారు చేయలేదు. అయితే మన మండలానికి సంబంధించినంత వరకు, పుంగనూరు మండలానికి, రూరల్ మండలానికి సంబంధించినంత వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు 149 టార్పాలిన్లు, మరి సీడ్ డీలర్లు 7, సబ్సాయిలర్స్ 7 ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా వెలుగువారి ద్వారా బ్యాంక్ లింకేజీ 68 ఎస్హెచ్లకి 2,20,00,000 రూపాయలు, చంద్రన బీమా కింద 5 మందికి మనిషికి 30,000 చొప్పున 1.5 లక్షలు, అదేవిధంగా శ్రీనిధి కింద 28 గ్రూపులకి 34 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన మండలం నుంచి ఈసారి 10కి 10 సాధించినటువంటి మెరుగైన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ట్యాబులు ఇవ్వడం జరుగుతుంది. 6 మంది పిల్లలకు కూడా ఈ ట్యాబుల్ని శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది నెలవారీ ఆస్తుల పంపిణీలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్కి మరి సగం 5,75,000 సబ్సిడీతో మరి ఇన్నోవా కార్లు కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం లోన్ ఇస్తుంది. దానికి ఈరోజే లాస్ట్ డేటు. ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే కనుక ఈరోజు సాయంకాలం లోపల మరి తగు నమూనాలో అప్లై చేసుకుని దాన్ని ఎస్టీ కార్పొరేషన్ ఈడీ గారికి చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు ప్రజల నుండి 80 ఫిర్యాదులు అందినట్లు సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి ఎస్ఆర్టీవీకి ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఒక అధికారిని నియమించి సత్వరమే ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పుంగనూరు నాగపాలెం లినార్డ్ హైస్కూల్ నుండి పుంగనూరు పిహెచ్సి వైద్య బృందం మిజైల్స్ రూబెల్లా టీకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, టీడీపీ ఫ్లోర్ లీడర్ ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, పాఠశాల హెచ్ఎం మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మిజైల్స్ రూబెల్లా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రాణాంతకమైన మిజైల్స్ రూబెల్లా వ్యాధులను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయని,
దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని పిల్లలకు మిజల్స్ రూబెల్లా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని డాక్టర్ పవన్ కుమార్ తెలియజేశారు. మిజల్స్ రూబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 9 నెలల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిజల్స్ తట్టు వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే ప్రాణాంతక వ్యాధిని, దీని ద్వారా పిల్లలు న్యూమోనియా, విరేచనాలు మరియు మెదడు వాపు వంటి వ్యాధులకు గురి కావడం జరుగుతుందన్నారు. దగ్గడం, తుమ్మడం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకడం జరుగుతుందని వారు వివరించారు. ఇక రూబెల్లా వ్యాధి గర్భంతో ఉన్న మహిళలకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. పుట్టబోయే బిడ్డకు వినికిడి లోపం, మెదడు మరియు గుండె సంబంధిత లోపాలు, కొన్ని సందర్భాల్లో గర్భస్రావం, మృత శిశువు జన్మించడం జరుగుతుందని వారు వివరించారు. రెండు జబ్బులకు వేయిద్దాం రెండు జబ్బులకు వేయిద్దాం కట్టూరు బెల్లను ఆరోగ్యమే రేపు అనగా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు మన మండలం మరియు పట్టణంలో 9 నెలల వయసు పిల్లల నుండి 15 సంవత్సరాల వయసు పిల్లల వరకు ఎంఆర్ టీకా వేయడం జరుగుతుంది. ఈ టీకా ప్రైవేట్లో 3,000 రూపాయల వరకు అవుతుంది. ఇది గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. ఒక టీకా వేసుకోవడం ద్వారా జీవితకాలం పాటు తట్టు రుబెల్లా 2 వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా తట్టు రుబెల్లా సోకితే శాశ్వతంగా మానసిక వైకల్యము, అంగవైకల్యము, పూర్తిగా కంటి చూపు పోవడము, పూర్తిగా చెవుడు రావడము, తర్వాత గుండె జబ్బులు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టీకాకున్న ప్రాముఖ్యత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఈ టీకాను వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రేపటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో, ఇంకా బయట నుండి మన ఊరికి వచ్చిన పిల్లలందరికీ వేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీని ప్రాముఖ్యత గుర్తించి ప్రతి ఒక్కరికి ఈ టీకా వేయించి మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాట వేయాల్సిందిగా కోరుతున్నాము. రేపు కొత్తల్లి మున్సిపల్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. రేపు 14 స్కూల్లో వేస్తున్నాము. ఇదే విధంగా ఈ కార్యక్రమం పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతిరోజు జరుగుతుంది. పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆదివారాలు, పండుగ రోజులు కూడా వేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మన మండలం మరియు పట్టణంలో 23,832 మంది పిల్లలకు వేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. తట్టు మరియు రూబెల్లా వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధుల నుండి కాపాడుకునేదానికి ముందు జాగ్రత్తగా రేపు అనగా ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లోన, ప్రభుత్వ పాఠశాలల్లోన 2 రోగాలకి కలిపి ఒకే టీకా వేస్తారు. 9 నెలల వయసు నుండి 15 సంవత్సరాల్లో లోపు వయసున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టీకాను వేయించుకొని ఈ వ్యాధుల బారి నుండి కాపాడుకోవాలని ప్రతి తల్లిదండ్రులని కోరుకుంటున్నాము. ముఖ్యంగా రేపటి నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా మన ప్రభుత్వ వైద్యశాలలో ఈ టీకా కార్యక్రమాన్ని మన డాక్టర్లు ఏర్పాటు చేసినారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ
సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లల్ని కాపాడుకోవాలని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వం మనకు ఏర్పరుస్తున్న ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇప్పుడు పిల్లలే రేపటి పౌరులని ఆలోచన చేసి భయంకరమైన 2 వ్యాధులకు ఇంజక్షన్ రేపటి నుంచి 1 నెల రోజుల 5 వారాలు వేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ వైద్యశాలలో వేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు తప్పనిసరిగా ఈ ఇంజక్షన్ వేసుకొని తట్టు ఇలాంటి జబ్బులకు దూరంగా ఉండి అంగవైకల్యం తెప్పించుకోకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వం ఏర్పరిచిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నారు. వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం తరఫున 1వ తేదీ నుండి రేపు నెల 1వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ వరకు టీకాలు 2 వ్యాధులు కలిపి ఒకే టీకా వేయడం జరుగుతున్నది. ఈ వ్యాధి ముఖ్యంగా టీకాలు వేసుకోవడము 9 నెలల పిల్లల నుండి 15 సంవత్సరం లోబడి పిల్లలు వేసుకోవాలి. కావున ఈ అవకాశాన్ని పవన్ గారు వారి సిబ్బంది ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్క పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు, ఆర్టీసీ బస్టాండ్లు కూడా ఈ సదుపాయం కల్పించబడినది. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ ప్రాణాంతకరమైన వ్యాధి నుండి తమ పిల్లలను రక్షించుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. దానికి కారణంగా ఇక్కడికి వచ్చేసిన వైద్య బృందానికి, మా కమిషనర్ గారికి, వచ్చినటువంటి అమరన్న గారికి, మా తల్లిగారైనటువంటి జిల్లా తమ్మర్ గారికి, వార్డు కౌన్సిలరు, ప్రధాన బోధులు మాధురి మేడం గారికి, ఉపాధ్యాయుల పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరున మీరు కూడా మీ వార్డులో అయితేనేమి మీ ఇంట్లో కూడా అందరికీ చెప్పి ఈ చిన్నపిల్లలు ఉంటే ఈ వ్యాధి నుండి కాపాడుకోవాలని నేను కోరుతున్నాను. శుభోదయం. ఇక్కడున్న పిల్లలందరూ 9 నెలలు దాటిన వాళ్ళేనా? కరెక్టేనా? అందరికి 9 నెలల కన్నా ఎక్కువ వయసు ఉందా? 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళేనా? అందరూ 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే కదా? ముందుగా మనం ఈరోజు పట్టణంలో తట్టు రుబెల్లా అనేటటువంటి పోలియో మహమ్మారి కన్నా ప్రాణాంతకమైనటువంటి ఈ 2 వ్యాధులను తరిమి కొట్టడానికి మన ప్రభుత్వం మనకు 3,000 రూపాయల విలువైనటువంటి వ్యాక్సిన్ని ఉచితంగా అందజేస్తుంది. తెలుసు కదా? ఇప్పుడు మీరు ర్యాలీ చేస్తుంది ఎందుకు అంటే పట్టణంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ముందుగా ఏం చేయాలి? మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ టీకాని వేసుకోవాలి. అవునా కాదా? అందరూ వేసుకుంటున్నాం రేపు? పిల్లలందరూ ఖచ్చితంగా టీకాలు వేసుకోవాలి. అలాగే మీరు మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈ తట్టు అనే వ్యాధి కానివ్వండి, ఈ రుబెల్లా అనే వ్యాధి కానివ్వండి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇందాకే మన డాక్టర్ పవన్ గారు చెప్పారు, పోలియో వ్యాధి వస్తే అంగవైకల్యం మాత్రం వస్తుంది. ఈ రుబెల్లా వ్యాధి కానీ వస్తే ఒక గర్భవతిగా ఉన్నప్పుడు ఆ స్త్రీకి కానీ వచ్చింది, ఆ తల్లికి వస్తే ఆ పుట్టబోయే బిడ్డకు కూడా అంగవైకల్యంతో పాటు మతి స్థిమితం లేకపోవడం, బుద్ధిమాంద్యం రావడం, ఇటువంటి అనేక రోగాలకు దారితీస్తుంది. అది ప్రైవేట్గా మీరు కానీ వేసుకోవాలనుకుంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది మీకు. అటువంటిది మనకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ తట్టు రుబెల్లా వ్యాక్సిన్ని వేసుకునేటట్టు చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం. మీకు తట్టు రుబెల్లా వ్యాక్సిన్ అని చెప్పేదానికి ఇబ్బందిగా ఉంటే ఎంఆర్ వ్యాక్సిన్ అని చెప్పండి. మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్. మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఈ తట్టు టీకాలు వేయడం జరుగుతుంది, అంగన్వాడీ కేంద్రాలతో సహా. అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇందాకే మన డాక్టర్ గారు చెప్పినట్లు మన వైస్ చైర్మన్ గారు అమరేంద్ర గారు, ఈ వార్డు కౌన్సిలర్ అమ్మగారు లలితమ్మ గారు, మా లీలాతమ్మ గారు, మా ఫ్లోర్ లీడర్ దేశాల ప్రకాష్ గారు అందరూ కూడా తెలియజేసినట్టు మన పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లలు మంచి ఆరోగ్యవంతులైతేనే బాగా చదువుకోగలరు, బాగా ఎదగలరు, భవిష్యత్తులో మంచి మీరు ఉత్తీర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కూడా మీరు ఆస్వాదించగలరు. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి మనం ఈ ఎంఆర్ వ్యాక్సిన్ని మనం వేసుకొని 9 నెలల దాటిన పిల్లల నుంచి 15 సంవత్సరాల పిల్లలందరూ వేసుకొని అందరికి కూడా వేయించే విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ ఏరియాలో ఎక్కడన్నా అవసరమైతే ఎక్కువ మంది కానీ పిల్లలు ఉంటే మా డాక్టర్ పవన్ గారికి తెలియజేస్తే మన అక్కడి నుంచి మన వైద్య సిబ్బంది వచ్చి వేసేదానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు
5 వారాల పాటు మనం ఈ వ్యాక్సిన్ ఇస్తాం కాబట్టి గతంలో ఒకవేళ మీరు ఎవరైనా వేసుకొని ఉన్నా ఇది మళ్ళీ కంపల్సరీ బూస్టర్ డోస్ కింద వేసుకోవాలి కాబట్టి అందరూ వేసుకోవాలని తెలియజేస్తున్నాం. మాకు పిల్లలే దైవంతో సమానం కాబట్టి మీరు చెప్పేదే సత్యవాకుగా భావించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటిస్తారు కాబట్టి మీ ద్వారా పట్టణంలోని అందరూ కూడా తెలియజేయడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ తట్టు రూబెల్లా వ్యాధిని పాల్గొనడానికి వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగాను అందరి దగ్గర వేయించవలసిందిగాను కోరుతూ విరమిస్తున్నాను. పుంగనూరు బైపాస్ రోడ్లో ప్రభుత్వ మద్యం దుకాణాలపై నిరసన తెలుపుతూ విద్యార్థులు, గృహ నివాసులు త్వరలోనే స్వంతన కల్పించడం జరుగుతుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు నూతన కాల్వ శ్రీనాథ్ రెడ్డి ఊరడింపు. బయట నుంచి కర్ణాటకలో తెచ్చుకుంటే ఏం చేస్తారు? కర్ణాటక మనకి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు మన రేట్ కంటే వాళ్ళ రేట్ ఎక్కువ. రేట్లు ఎక్కువ వాళ్ళ రేట్ ఎక్కువ. రేట్లు ఎక్కువ త్వరగా వస్తుంది. 10 రూపాయలు పెట్టేస్తారు కదా ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఉందా 20 రూపాయలు వదిలి చేస్తారు. పర్ఫార్మెన్స్ పైన ఏదో ప్రభుత్వం వాళ్ళ సర్వీసులు తీసేస్తారు అని ఒక రాంగ్ స్ట్రాటజీలో వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అది పూర్తిగా కూడా అబద్ధం. ఎందుకంటే గతంలో కూడా కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి అధికారులకు కొంచెము దూరమైన మాట వాస్తవం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అది తెలుసు. దానివల్ల కూడా కొంచెం అధికారులు తెలుగుదేశం పైన కొంచెము కోపంతో గతంలో కూడా అధికారులను పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి అధికారుల్ని బాగా పెట్టుకోవాలని కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. వారితో సక్రమంగా పనిచేయించుకొని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే విధంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అరియర్స్ కానీ, ఫిట్మెంట్లు కానీ, ఈ టీచర్కి సంబంధించి కానీ పూర్తిగా కూడా అధికారులకు అడిగినట్లుగా కూడా అన్ని కోరికలు కూడా తీర్చడం మనం ఒకసారి అధికారులు గుర్తించుకోవాలా. కాబట్టి దీనిపైన ఎవరు అపోహలు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కూడా నంద్యాలలో ఎలక్షన్ జరుగుతూ ఉంది. హోరాహోరీగా పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ విజయం తీసుకుని పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అక్కడ చేయడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వం తరఫున. కాబట్టి అదేదో పెద్ద క్రియేషన్ అన్నట్లుగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దాదాపు 1.5 సంవత్సరం కూడా లేదు ఎలక్షన్. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ వారిని కాదని వాళ్ళకి ప్రతిపక్షంగా కూడా పోటీ పెట్టడం, ప్రజల్లో అంతా కూడా అపోహలకు గురి చేయడం, అక్కడ ఎలక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నిజంగా కూడా అభివృద్ధికి అడ్డుకోవడం కూడా ఈరోజు ప్రతిపక్షంగా కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఇది ఖండిస్తున్నాం. అదేవిధంగా కూడా మన పుంగనూరు పట్టణంలో మొన్న కూడా ఈ బ్రాందీ షాపుల పైన విద్యార్థులు అక్కడ బైపాస్ రోడ్లు ఎక్కువ రావడంతో విద్యార్థులకు చాలా అసౌకర్యంగా ఉంది. దాన్ని గమనించి మేము కూడా మన విద్యార్థులతో కలిసి కూడా ఒక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు అజిటేషన్లో భాగంగా మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ అధికారులతో కానీ, పోలీస్ అధికారులతో కానీ, అదేవిధంగా కూడా కలెక్టర్, ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కుప్పంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకొని విద్యార్థులకు కానీ ప్రజా జీవనానికి కూడా భంగం కలగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని చర్యలు తీసుకొని పూర్తిగా కొంచెం క్రౌడ్ తగ్గించామని చెప్తున్నారు. అక్కడ కొంచెం అసాంఘికంగా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని తగ్గాయని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా కూడా అక్కడ తగ్గాలని కూడా మన పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ, మా దగ్గర స్టూడెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారిని కూడా ఇక్కడ రమ్మడం జరిగింది. వారు కూడా దానిపైన స్పందించి పూర్తిగా కూడా దాన్ని తీసేదానికి కానీ, ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఆయన అనేక కార్యక్రమాలు కూడా కొన్ని తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కొందరిలోనే కూడా మా నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా మేమేం చేయాలా, అధికారులుగా వాళ్ళు ఏం చేయాలా,
నాయకులుగా మేము ప్రజలుగా కూడా ఏం చేయాలనే విధంగా కూడా ఆలోచించి పూర్తిగా దాన్ని తగ్గించేదానికి కూడా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మార్చుకునేదానికి వీళ్ళు కల్పించి వాళ్ళు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ ఉంటాయని కొట్లాడతారు కాబట్టి షాపులకు సంబంధించిన యాజమాన్యాలు కూడా వాళ్ళు కూడా మానవతా దృష్టితో పూర్తిగా కూడా అక్కడ ఉన్నట్టే స్టూడెంట్స్ విద్యార్థులు పాపం వాళ్ళకు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఒక పక్క ఆలోచించి వాళ్ళ వ్యాపారాలు ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో ఈరోజు జరుపుకుంటూ మిగతా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది కాబట్టి చేయాల్సిందని కూడా వాళ్ళు మరొకసారి కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మొదటి ఇబ్బంది కలిగితే మేము ఏదైనా ఆ ఇబ్బంది ప్రతిస్పందించి చేస్తే కూడా మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా కూడా వాళ్ళకు కూడా తెలియవస్తున్నాము. తొందరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ ఏ విధంగా చేస్తే మీరు చేసే వ్యాపారం మార్చుకోవచ్చు లేదా ఆడేపెట్టి జరుపుకోవాలన్నా కూడా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ గుళ్ళు పోయేవాళ్ళు కానీ ఒకే చోట క్రౌడ్ ఉంది కూడా ఇబ్బంది లేకుండా చేయవలసింది కూడా ఆ యాజమాన్యాలు దృష్టి పెట్టి దాని మీద కూడా చేయాలని కూడా కోరుకుంటూ మరొకసారి కూడా మీ అందరూ కూడా తెలుసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ కూడా మన ప్రభుత్వం దాదాపు ఈ ట్రాక్టర్లో ఇచ్చేది జీవో తీసుకొచ్చింది. ఎన్ని ఎకరాలకు 2 ఎకరాల పైన రైతులకు అందరికి కూడా రైతు రథం అని ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా ఈరోజు మన ప్రభుత్వం మ్యాక్సిమం కూడా ట్రాక్టర్లు కూడా సబ్సిడీలో అందించడం కూడా ఎంతో హర్షణీయం. రైతుల్ని అదే విధాలు కూడా మన ప్రభుత్వం ఆదుకుంటాం. దానిలో భాగంగానే కూడా కొందరిలో కూడా కాలువలు పూర్తి అవుతాయని కూడా మన అందరినీవా వచ్చిన వెంటనే మనకు పూర్తిగా కూడా ఇక్కడ మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. దానికోసం 1000 కన్నులతో ఈ ప్రాంతం రైతాంగం కూడా చంద్రబాబు నాయుడు గారిపైన ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా అదే దిశగా కూడా అనునిత్యం ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని కూడా ఆయన ప్రయత్నం చేసి అనేక మీటింగులు చేసి దానిపైనే ఉండాలి. కాబట్టి మనము తప్పకుండా కూడా తొందరలోనే కూడా అంజనీ జలాలు మనం కళ్ళ చూసి రైతులంతా కూడా ఇక్కడ హర్షాతిరేకులు వెలుగుచ్చేలో తొందరలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వచ్చేసారు. అందరికి కూడా రైతు సోదరులకి నాయకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా అధికారులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం. కాలేజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు రూరల్ మండలం వెలుగు మహిళా సమైక్య సభ్యులకు స్వయం సహాయక ఆర్థికాభివృద్ధి నిలువెత్తు రుణాలు ఇస్తున్నట్లు వెలుగు ఏపీఓ హరికృష్ణ వెల్లడి. పుంగనూరు మండల అభివృద్ధి కోసం గ్రీవెన్స్ డేలో ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం. పుంగనూరు పిహెచ్సి ఆధ్వర్యంలో మిజైల్స్ రూబెల్లా వ్యాధులకు వ్యాక్సినేషన్లు తదితర అంశాలపై అవగాహన సదస్సు. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి SRTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.